అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతున్నారండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు ప్రతిదీ కూడాని. అయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారునికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధుల సంబంధం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పెన్షన్ నిధులు త్వరలోనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! గత ప్రభుత్వం కంటే ఈ యొక్క ప్రభుత్వం పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! గత ప్రభుత్వంలో రూ. 2,000, రూ. 3,000 అందించేవారనమాట. అయితే ఈ యొక్క ప్రభుత్వం వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, దీనికి సంబంధించి కూడా నిధులు త్వరలో కేటాయించి ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.